హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ బాలరాజ్ ముద్దాంగుల. వెల్కమ్ టు విఎంఆర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ జాతీయ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్క్ చేస్తూ ఉన్నా. నిన్న వనపర్తికి సంబంధించిన ఒక ఆటో డ్రైవరు అత్తాపూర్ దగ్గర వెళ్తూ ఉంటే అక్కడ ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే వెనక కొటేషన్ భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఎవరైనా హిందువే అని ఒక కొటేషన్ రాసుకొని అది వెనక ఆటోకి వెనక రాసుకొని తిరుగుతూ ఉన్నాడు అతను. కానీ ఆ ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ బండి ఆపి భరత్ అనే వ్యక్తి ఆటో ఆపి దిగురా అని చెప్పి దిగిపిచ్చి వెనక ఏం రాసినావు వెనక ఏం రాసినావు అని సతాయించుకుంటా అతన్ని కించపరుచుకుంటా మాట్లాడుతూ ఏం రాసినావు వెనక అని మాట్లాడుతూ అడిగి నీకు తెలియదా నువ్వు చదువు, నీకు తెలియదా అని చదువు అని ఆ భారత్ అనే వ్యక్తి ఆటో డ్రైవరు అంటున్నాడు. నువ్వు హిందువులకు ముస్లింలకు కొట్లాట పెడతావురా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అందులో ఏం రాసిందని ఏం మాట్లాడుతున్నావురా బాబు, నువ్వు కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడుకో. ఫస్ట్ ఆ కొటేషన్ చదువు. ఆ చదివినాక నిజంగా తప్పు ఉన్నట్టయితే ఖచ్చితంగా శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అందరు ఉన్నారు. నువ్వు ఎందుకు దాని మీద అంత అంటే నువ్వు మతం మారినవా, లేకపోతే నువ్వు ఎవరు ఇంతకు, నువ్వు తీవ్రవాదవా, టెర్రరిస్టువా? ఆ విధంగా నువ్వు ఆ వ్యక్తిని కించపరిచి నువ్వు ఇబ్బంది పెట్టడానికి, ఆయనకు ఇబ్బంది కావడానికి గురి చేసినావు. ఖచ్చితంగా నీ పైన యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అతని మీద అనవసరంగా మాట్లాడి కేసులు ఎక్కించి చేసిండు. ఖచ్చితంగా మీరు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా అతని మీద ఆ ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఎంబడే కేసు కట్టి లోపడే పెట్టాల్సిందిగా ఈ మన తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు ఎవరైనా, భారతదేశంలో పుట్టిన పూర్వ ఎవరైనా ఈ మాట ఖచ్చితంగా అందరూ మాట్లాడతారు. అదే సోషల్ మీడియా నిన్న నుంచి అదే నడుస్తూ ఉంది. మీరు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే అత్తాపూర్ ఎస్ఐ గారు ఉన్నారో వాళ్ళు నువ్వు ఎట్లా ఆటో నడుపుతావు హైదరాబాద్లో చూస్తారా, నువ్వు రాకపోతే నిన్ను ఎట్లా లోపలికి పెట్టాలో నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అంటే ఒక మన ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేస్తారా పోలీస్ వ్యవస్థ? ఇది 390 యాక్టికల్లో ఉన్న నిబంధనలు ఏందో ఒకసారి మీరు అందరికీ చదువుకోవాలి. ఆ ఆటో మీద ఏమైతే కొటేషన్ రాసినదో అది కూడా మీరు ఒకసారి చూడండి, 1-4 సార్లు చూడండి. చూసి దాన్ని అబ్జర్వ్ చేసి నిజంగా ఎవరి మీద కేసు పెట్టాలని అప్పుడు నిర్ణయించండి. మీరు మీ దగ్గర చట్టం ఉందని చెప్పి ఏది పడితే అది అది నడవది. మీరు ఆ భారత్ అనే వ్యక్తికి ఈరోజు హిందూ సమాజం మొత్తం మద్దతు వస్తున్నది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై ఎందుకంటే ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఖండించాలి. ఆ వ్యతిరేకతను మనం ఖండిస్తేనే ఇంకోసారి ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకనంటే మనం హిందువులం కాబట్టి భారతదేశంలో ఎవరైనా హిందీవే అని మనం రాసుకోవడం తప్పులేదు, జై శ్రీరామ తప్పులేదు. అంటే నువ్వు పొద్దుసానము రోజుకు 4-5 సార్లు అజా ఇస్తారు. అజల అర్థమైంది వేరే దేవుడు లేడు, అల్లా ఒక్కడే దేవుడు అని మీరు అంటూ ఉంటారు. అయినా కూడా మేము ఎప్పుడన్నా ఏ విషయంలో మీకు ఏమైనా అడ్డు చెప్పి కించపరిచినట్టు ఏమైనా హిందువులు మాట్లాడినట్టుందా చరిత్రలో? ఎక్కడైనా చూడండి, మీ భారతదేశంలో ఏ డిస్టిక్, రాష్ట్రం ఎక్కడైనా చూడండి ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడినా లేదు కదా. మీరు ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నారు? ఇదైతే కరెక్ట్ కాదు. ప్రతి హిందూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందిస్తారని నేను కోరుతా ఉన్నాను. జై హింద్, జై హింద్.